అల్లు అర్జున్ది పుష్ప 2 మూవీ వస్తుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి బ్రో? నార్మల్గా పుష్ప మూవీకి మామూలుగానే ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళారు. కానీ మూవీ మాత్రం పాన్ ఇండియా రేంజ్లో హైలైట్ అయింది. సో అదే పీక్స్లో పుష్ప 2 కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకి నార్త్ ఇండియా సైడ్ 200 అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అయ్యాయి బ్రో. మూవీ చూసుకుంటే మరి పోస్ట్ పోన్ చేసి డిసెంబర్కి వేస్తారు కదా, ఎందుకు అనుకోవచ్చు మనం అలా? మేబీ మూవీస్ లైక్ టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చు. మూవీ పోస్ట్ పోన్ అవ్వడానికి కారణం కొంతమంది హీరోకి అలాగే డైరెక్టర్కి చిన్న క్లాష్ వచ్చింది సంథింగ్ అని రూమర్స్ వస్తున్నాయి, మీరేమంటారు? అది నాకు అంత ఐడియా లేదు బ్రో. అల్లు అర్జున్ గారిలో ఆ పుష్ప 1 మూవీ ఆరే చూసే ఉంటారు కదా, చాలాసార్లు. మీకు ఏం నచ్చింది పుష్ప 1లో మెయిన్గా? స్టైల్ కొత్తగా వచ్చింది. లైక్ మన ఏపీని ఇంకా అంటే లైక్ మన తిరుపతిని బాగా చూపించాడు. గంధపు చెక్కల గురించి వాటి గురించి బాగా. పుష్ప 1లో మేనరిజం బాగా యాటిట్యూడ్ చూపించారు కదా, పుష్ప 2లో కానీ అలా మేనరిజం చూపించే అవకాశం ఉంది? ఆల్రెడీ దాని ప్రోమో సాంగ్స్లో మనం ఆల్రెడీ చూసాం దాన్ని. ఇంకా పుష్ప 1 మీద ఇంకా ఎక్కువ చూపిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పుష్ప 2తో ఏమైనా ఇండియన్ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసే అవకాశం ఉందా, కనిపిస్తుందా ఏమన్నా? మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు బ్రో. ఎందుకంటే ఆల్రెడీ పార్ట్ 1కి బాగా హైప్ ఉంది. సో అదే ఎక్స్పెక్టేషన్ మీద వెళ్తే జరగచ్చు. మీరు ఈ మూవీకి మీరు సుకుమార్ గారి కోసం వెళ్తారా లేకుంటే అల్లు అర్జున్ గారి కోసం వెళ్తారా? అల్లు అర్జున్ గారి కోసం. అల్లు అర్జున్ గారిలో మెయిన్గా మీకు ఏం నచ్చుతుంది బ్రో? డ్యాన్స్ అండ్ స్టైల్. అల్లు అర్జున్ గారు ఇప్పటి వరకు తీసిన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? ఆర్య 2. ఎందుకు బ్రో? బ్రేకప్ గురించి మెయిన్లీ ఆ సాంగ్ కోసం వెళ్తాం బ్రో మూవీ. సరే, పుష్ప 2కి ఫస్ట్ రోజు మీరు ఎవరితో కలిసి వెళ్తారు? నేను ఫ్రెండ్స్తో వెళ్తాను ఆబ్వియస్లీ. ఫస్ట్ డే ఫస్ట్ షో. కన్ఫామ్ బ్రో. ఫైనల్ క్వశ్చన్, అల్లు అర్జున్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? స్టైలిష్ స్టార్. ఓకే, థ్యాంక్స్. లోకేష్. అల్లు అర్జున్ గారిది పుష్ప 2 మూవీ రాబోతుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి బ్రో? అంటే పుష్ప 1 కంటే మించి ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే పుష్ప 1 బాగా హిట్ అయింది కదా, అంటే అంతకు మించి ఇప్పుడు అంతా టాలీవుడ్ అంతా పాన్ ఇండియా లెవెల్లోకి వెళ్ళిపోయింది, ఇంటర్నేషనల్ లెవెల్లోకి. దాన్ని బట్టి ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా హైగా ఉన్నాయి. అల్లు అర్జున్ యాక్టింగ్ కానీ సాంగ్స్ కానీ, ఇప్పటికీ ఆల్రెడీ 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఆ సాంగ్స్ కూడా బాగా వ్యూస్ కూడా భయంకరంగా వచ్చున్నాయి యూట్యూబ్లో. దాన్ని బట్టి ఎక్స్పెక్టేషన్స్ మోర్ హైగా ఉన్నాయి. ఇప్పుడు పుష్ప 2 ఇప్పటికే ఆగస్టులో రావాల్సిన మూవీ ఆల్రెడీ డిసెంబర్కి పోస్ట్ పోన్ అయింది కదా, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే యాక్చువల్గా నేను డైహార్డ్ ఎన్టీఆర్ ఫ్యాను, అందువల్ల అంటే ఆ సినిమా మీద అంత ఇంట్రెస్ట్ లేదు. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దేవరా. అల్లు అర్జున్ అంటే మీకు మెయిన్గా గుర్తొచ్చేది ఏంటి? అల్లు అర్జున్ అంటే మెయిన్గా స్టైల్ అండ్ డ్యాన్స్. ఇప్పుడు అల్లు అర్జున్ గారు చాలా గెటప్స్లో చూసుంటారు మీరు, సో ఈ గెటప్లో చేస్తే బాగుంటుందని ఏ గెటప్ పైన మీకు అనిపించింది? అలా ఈ గెటప్లో చూడాలనుకుంటున్నాను నేను అల్లు అర్జున్ని లైక్ దేశముద్రు టైప్. మరి అల్లు అర్జున్ గారు ఇప్పటివరకు తీసిన మూవీస్లో మీకు ఇష్టమైన మూవీ ఏంటంటే ఏం చెప్తారు? ఇష్టమైన మూవీ చాలా ఉన్నాయి. దేశముద్రు, బన్నీ, పరుగు, జులై అంటే ఇప్పుడు పుష్ప 1తో పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు అల్లు అర్జున్. అలాగే చూసుకుంటే నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆయనకి. పుష్ప 2లో ఏమైనా ఇండియన్ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసే అవకాశం ఉందా? మేబీ చేయొచ్చు. మీకు 1 ఎలా అనిపించింది బ్రో? 1 పర్లేదు, బాగానే అనిపించింది. 1లో మీకు బాగా నచ్చింది ఏంటి మెయిన్గా? పుష్ప అల్లు అర్జున్ యాటిట్యూడ్ నచ్చింది, అంటే మేనేజర్ నచ్చింది. 2లో కూడా అలా ఉండే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయిగా, ఉండొచ్చు అనుకుంటున్నాను. ఫైనల్గా అల్లు అర్జున్ గారు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన గురించి ఏం చెప్తారు? నేను మానిటరైజ్ చేసింది మామూలుగా వస్తుంటాడు షోస్కి అట్లా. దాన్ని బట్టి ఏంటంటే కొంచెం పర్సన్ లైక్ టు డౌన్ టు ఎర్త్ ఉంటాడు అన్నట్టు, అంటే బిహేవియర్ కూడా బాగుంటుంది అన్నట్టు. ఇంకా ఓకే, థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ.